ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం నూతన కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 5 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆ సంఘం అడహక్ కమిటీ సభ్యులు తెలిపారు. రజక సంఘం కులబాంధవులు సంఘ భవనానికి వచ్చి సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. త్వరలోనే పట్టణ జిల్లా కమిటీని ఎన్నుకోనున్న తరుణంలో కులబాంధవులందరూ సభ్యత్వం నమోదు చేసుకుని ఐక్యతను చాటాలన్నారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా విద్యుత్ శాఖ అధికారులు వచ్చి మీటర్లు కట్ చేస్తామంటే తమను సంప్రదించాలన్నారు. ఇదే విషయంపై బీసీ సంక్షేమ శాఖ అధికారిని కలిసి విన్నవించామని తెలిపారు. जय रजका जय जय रजका जय रजका जय जय रजका रजक ऐक्यता ऐक्यता जय रजका जय जय रजका जय रजका ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం కమిటీ కొరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5వ డేట్ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పట్టణవాసులు కానీ రజక కులస్తులందరూ వృత్తిదారులు కాకుండా రజక కులస్తులందరూ ఎవరైనా కానీ ఉత్సాహంగా ఉండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతుంది. కాబట్టి కుల సంఘ భవనంకు వచ్చి తమ సభ్యత్వ నమోదు రసీదుని తీసుకొని రుసుము చెల్లించాలని కోరుకుంటున్నాము. అలాగే బీసీ సంక్షేమ శాఖ అధికారిని నిన్న కలవడం జరిగింది రాజలింగ సార్ని. ఒకటి ఏమంటే గత ప్రభుత్వం 250 యూనిట్లు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడి ఇది చేసింది. దానికి జీవో నంబర్ ప్రకారంగా నిన్న కాపీ తీసుకోవడం జరిగింది. ఈ కాపీ బీసీ సంక్షేమ శాఖ అధికారి నుండి తీసుకోవడం జరిగింది. ఎవరు ఆధార్యపడవద్దు. తమ షాపుల నుండి మీటర్లు కట్ చేస్తున్నామని అంటే అక్కడ ఉన్న లైన్మెన్ గారి గురించి మేము మాట్లాడి తగు సమావేశాలకు మీరు మమ్మల్ని సంప్రదించాలా. ఇంకో విషయం ఏమంటే ఈ సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలని రజకులందరినీ కోరుతున్నాం.